కానీ సుషుప్తి అవస్థలో స్వయం జ్యోతి ఉన్నట్టు మనకు అనుభవానికి రావట్లేదు, ఉన్నదని అయితే చెప్పింది వేదం. అత్ర అయం పురుష స్వయం జ్యోతిర్భవతి అని వేదం చెప్పింది. సరే, వేదం చెప్తే మన అనుభవంలోకి రావాలి కదా. ఇప్పుడు వేదం చెప్పింది సూర్యుడు ఉన్నాడని మన అనుభవంలోకి ఉంది, చంద్రుడు ఉన్నాడంటే మనకు అనుభవంలో ఉంది. మరి అట్లనే ఇక 84 లక్షల జీవరాశులు ఉన్నాయంటే మన అనుభవంలో ఉంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరాలు ఉన్నాయంటే మన అనుభవంలోకి ఉంటున్నాయి. మరి ఆ విధంగానే ఈ స్వయం జ్యోతి కూడా మన అనుభవానికి రావాలి కదా, అట్లా రావాలి కదా. అది చెప్పింది కరెక్టే, అది చెప్పింది మన అనుభవానికి రావాలి కదా. మన అనుభవానికి రావట్లేదు కదా. పడుకున్నాము, నిద్రపోయినాము, మెలుకున్న తర్వాత మనకేదో అనుభవం వస్తుంది నిద్రపోయినట్టుగా. నిద్రపోయిన సమయంలో మనకు జ్ఞానం ఉన్నట్టు మనకు అనుభవానికి లేదు కదా. మరి అనుభవం లేకపోయినప్పుడు జ్యోతి అంటే జ్ఞానమే కదా. అప్పుడు మరి జ్ఞానం ఉన్నట్టా లేనట్టా అంటే ఆడ తప్పకుండా జ్ఞానం ఉంటుంది అని అన్నారన్నమాట. తప్పకుండా జ్ఞానం ఉంటుంది అన్నారన్నమాట. ఎందుకంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ మన స్వరూపం కదా. సత్యం అంటే 3 కాలాల్లో ఉంటాం, జాగ్రత్త పోయినా, స్వప్నం పోయినా, సుషుప్తి పోయినా మనం పోవట్లేదు. ఎన్నో జన్మలు పోయినాయి, మనం పోవట్లేదు. మళ్ళీ ఎన్నో జన్మలు పోతాయి, మనం పోవట్లేదు. జన్మలు ఉన్నా పోము, జన్మలు లేకున్నా పోము, మనం లేదు. కాబట్టి నిత్యం, సత్యం, జ్ఞానం. మరి మనం జ్ఞాన స్వరూపులం అన్నారు. ఈ జ్ఞాన స్వరూపులు అనేది జాగ్రత్త అవస్థలో అర్థమైంది, స్వప్నావస్థలో అర్థమైంది. మరి సుషుప్తి అవస్థలో మనం జ్ఞాన స్వరూపులం అనేది అనుభవం మనకు రావట్లేదు కదా. మరి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని వేదం చెప్పే. మరి అత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి అనే. మరి స్వయం జ్యోతిర్భవతి అంటే స్వయం జ్యోతి కరెక్టే, కానీ స్వయం జ్యోతి అనేది జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో ఉండొచ్చు. కానీ సుషుప్తి అవస్థలో ఉన్నదా? మరి సవాయేష ఏతస్మిన్ సంప్రసాదే రత్వా చరిత్వా దృష్ట్వంచ పుణ్యంచ పాపంచ పునః ప్రతిన్యాయం ప్రతియోన్యా ద్రవతి స్వప్రాంతాయేవ సాయత్తత్ర కించిత్ పశ్యత్యనన్వకతస్థేరభవత్యసంగోహ్య అయం పురుష అని మనకు ముందు చెప్పింది కదా. సంప్రసాదం అంటే సుషుప్తిలో కూడా రమిస్తున్నాం కదా. ఇక రమిస్తున్నామంటే ఇక అది ఊతపదం చెప్పిండు ఆడ. ఆ రమణ ఏముంది కానీ మరి అన్నాడు సవాయేష ఏతస్మిన్ సంప్రసాద అంటే సుషుప్తిలో రత్వ చరిత్ర అంటే మరి లేచిన తర్వాత సుఖంగా ఆనందంగా మనం అంటున్నాం కదా. ఆ ఆనందాన్ని అట్లా అనుభవంలో పెట్టుకొని ఒక ఊతపదం లెక్క వాడిండాడు. దృష్టివా పుణ్యించ పాపంచ, ఆడ పుణ్యపాపాలు ఏడున్న సుషుప్తిలో అట్లా ఊతపదం కొట్టి వాడిండు. కానీ అక్కడ మరి అక్కడనైతే మరి ఉండాలి కదా మన జ్ఞాన స్వరూపము. మరి అది సరిగా అనుభవం లేదు. మీరు ఇప్పటిదాకా చెప్పింది, జాగ్రత్త చెప్పింది అర్థమైంది, స్వప్నం చెప్పింది అర్థమైంది, మనం అసంగులం అనేది కూడా అర్థమైంది, అర్థమైపోయింది. ఎందుకంటే జాగ్రత్తలో మన శరీరం మనమైతే స్వప్నంలోకి రాకూడదు, స్వప్న శరీరం మనమైతే జాగ్రత్తలోకి రాకూడదు. అది ఇది వచ్చినా పోయినా మనమైతే ఉంటున్నాము. ఇవి కొన్ని విషయాలు మంచిగానే అర్థమైంది. కానీ సుషుప్తిలో మనం జ్ఞానస్వరూపము అని అంటే అది చెప్తే వేదం చెప్తుండొచ్చు, పెద్దలు చెప్పిండొచ్చు, నమ్మి వ్యవహారం చేస్తున్నాం. కానీ కొంచెం అనుభవానికి వచ్చినట్టు రావట్లేదు కదా. మరి ఏంది ఆ విషయంలో అనే విషయంలో మరి ఇక్కడ నుండి మనకు ఒక 7 మంత్రాలు వస్తాయి. ఎన్ని? 7 మంత్రాలు వస్తాయి. 7 మంత్రాలు. ఆ 7 మంత్రాలలో మొట్టమొదటి మంత్రం ఏంటంటే యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నహి ద్రష్టురు దృష్టే విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ పశ్యేత్. అయితే ఈ మంత్రం చెప్పుకొని మిగతా మంత్రానికి వెళ్దాం మనం. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి. అయితే సుషుప్త్యావస్థలో మనం చూస్తూనే చూడట్లేదంట. చూస్తూనే చూడట్లేదు. జాగ్రత్త అవస్థలో చూస్తూనే చూస్తున్నాం. తన్న పశ్యతి ఆడేదైతే చూడట్లేదో అది చూస్తూనే చూడట్లేదు. అయితే మా గురువుల దగ్గర మేము చదువుకున్నప్పుడు ఇక ఇట్లే ఒకరోజు రాత్రిపూట చర్చ్ వచ్చిందనమాట. చర్చ్ వస్తే అందరం కూర్చొని అన్నం తినుకుంటా మాట్లాడుతున్నాం.
అన్నం తింటూ తింటూ భోంచేసుకుంటూ మాట్లాడుతున్నాం అన్నమాట. అయితే ఇక అన్నం తినే టైంలో ఇక ఏమైందంటే అనుకోకుండా అది మేము తినడమే రాత్రి 10-11 గంటలకు తింటున్నాము, కరెంటు పోయి ఏమైంది, కరెంటు పోయింది. మరి మా గురువుగారు అడిగిండ్రు మరి మీకేమన్నా కంటికి కనబడుతున్నాయా అని అడిగిండు. అంటే ఏమీ కనబడట్లేదు అన్నమాట, ఏమీ కనబడట్లేదు. మరి మీరున్నారా లేరా అని అడిగిండు. అంటే మేమైతే ఉన్నాం, మేమైతే ఉన్నాం. పోనీ మీ శరీరం కనబడుతుందా అని అడిగిండు. అంటే మా శరీరం కూడా కనబడతలేదు చీకట్లో. మరి శరీరం కనబడకపోయినా మీరున్నారా లేరా అన్నారు. నేనైతే ఉన్నాం, మేమైతే ఉన్నాం. మరి అక్కడ జరిగింది ఏంది అంటే అది మరి కరెంట్ వచ్చింది, మళ్ళీ అందరం కనబడడం. మరి ఇంతకుముందు ఏం జరిగింది, చూస్తూనే చూడట్లేదు. నువ్వు చూస్తూనేవు, అవి కనబడట్లేదు కాబట్టి చూడట్లేదు. నీకు కన్ను పోయిందా? లేదు, కన్ను ఉంది, చూస్తూనే ఉన్నాం, కానీ వస్తువు మనం చూడట్లేదు. ఎందుకు చూడట్లేదు అంటే కనబడతలేదు కాబట్టి. చూడట్లేదు. ఇప్పుడు మీ ఇల్లు ఉంది కదా, మీ ఇంట్లో టీవీ ఉందా? టీవీ ఉందా? ఉంది. ఇప్పుడు మీ ఇంట్లో టీవీ ఇక్కడ ఉందా? లేదు. అది చూసి చెప్తున్నారా, చూడక చెప్తున్నారా? నేను చూడకుండా చూస్తున్నాను. ఇక్కడ టీవీ లేదని చెప్పింది కదా, మీరు టీవీ లేదని చూసి చెప్తున్నారా, చూడక చెప్తున్నారా? చూసే చెప్తున్నారు కదా. మరి లేని దాన్ని చూసి ఎట్లా చెప్పగలిగింది మీరు? అది లేదు కదా. నేను చెప్పేవాడిని, నేను ఉన్నాను కదా. వస్తువు లేదు కదా. మరి వస్తువు లేకపోయినా నేనైతే ఉన్నాను కదా. నువ్వు ఉన్నావు కదా. నువ్వు ఉంటే ఉన్నది లేదు అని చెప్పడానికి వస్తువు ఉండాలి కదా. అవును. మరి వస్తువు లేదు కదా, ఎట్లా చెప్పినావు మరి లేదని చెప్పిన వస్తువుని? అయితే మరి వస్తువు లేనప్పుడు ఎట్లా చెప్పినారా? చూసినా కాబట్టి చెప్పిన. ఏం చూసినావు? వస్తువు లేదు కాబట్టి లేదనే భావాన్ని చూశాను కదా. అంటే వస్తువు ఒకటి, వస్తువు యొక్క అభావం ఒకటి. అవును. వస్తువు ఒకటి, వస్తువు యొక్క అభావం. వస్తువును ఏ ఇంద్రియంతో చూస్తామో ఆ ఇంద్రియం వస్తువు యొక్క అభావాన్ని కూడా అదే ఇంద్రియం చూస్తుంది. వస్తువు ప్రత్యక్షం ఒకటి, వస్తువు అభావ ప్రత్యక్షం ఒకటి, రెండు ప్రత్యక్షాలు. ఒకటి వస్తువు ప్రత్యక్షం, వస్తువు యొక్క అభావం కూడా అది కూడా ప్రత్యక్షం. లేదన్న భావం కూడా ప్రత్యక్షమే, లేదనేది కూడా భావమే, అది కూడా ప్రత్యక్షం. అందుకనే సప్త పదార్థాలలో ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయ అభావం అనేది ఒక పదార్థం కింద లెక్క పెట్టినాయి. అభావం అనేది ఒక పదార్థం. అభావం అనేది ఒక పదార్థం. అంటే ఏమన్నట్టు అంటే అభావం అనేది ఒక భావము. అంతే. అభావం అనేది ఒక భావం. అది ఇప్పుడు నీ టీవీ ఈడ లేదని చెప్తున్నారు, అది లేదనేది కూడా ఒక భావ పదార్థం. అది లేకపోతే అంగీకరించకపోతే వస్తువు ఇక్కడ ఉండాలి. ఉన్నదన్న భావ పదార్థము, లేదన్నది అభావ పదార్థం. అభావ ప్రత్యక్షం. తెలుస్తోంది. భావం ఎట్లా ప్రత్యక్షమో అభావం కూడా ప్రత్యక్షమే. ఏ ఇంద్రియానికి ఏ వస్తువు ప్రత్యక్షమో, ఏ ఇంద్రియానికి ఏ వస్తువు ప్రత్యక్షమో ఆ వస్తువు యొక్క అభావానికి కూడా అదే ఇంద్రియానికి ప్రత్యక్షం. ఇది సిద్ధాంతం. ఏన ఇంద్రియేన యద్ వస్తురు గృహ్యతే తద్వస్తు అభావమపి తదింద్రియేనైవ గృహ్యతే. అభావం కూడా ఇంద్రియమే చెప్తుంది, లేదు ఆ ఇంద్రియ అదే అన్నమాట. ఇది సిద్ధాంతం. అంటే అభావం కూడా ఒక ప్రత్యక్షం అనేది ముందు మనకు అర్థం కావాలి. అంతవరకు నీకు సుషుప్తి అనేది అర్థం కాదు. అభావం అనేది కూడా ఒక ప్రత్యక్షము అనేది నీకు ఎంతవరకు అర్థం కాదో అంతవరకు నువ్వు సుషుప్తిని అర్థం చేసుకోలేవుగా, నీతో కాదుగా. నీకు ఇంకా వేదాంతం పట్టదు, పుస్తకం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సింది. అభావం భావం ఎట్లా ఏ విధంగా ప్రత్యక్షమో ఇప్పుడు నవద్రవ్యాలు ఉన్నాయి. నవద్రవ్యాలలో భూమి, నీళ్లు, అగ్ని, గాలి, వాయువు, ఆకాశము,
కాలము, దిక్కు, ఆత్మ, మనస్సు ఉంది. అవును. ఇక ఇది దీంట్లో అన్యోన్యాభావం ఉంటుంది. అవును. అవును. దీంట్లో ప్రాగభావం కొన్నింటికి ఉంటుంది, అన్యోన్యాభావం ఉంటుంది, ప్రాప్రద్భావం స్వభావం కొన్నింటికి ఉంటుంది, అన్యోన్యాభావం కొన్నింటికి ఉంటుంది, అత్యంత అభావం కొన్నింటికి ఉంటుంది. ఈ అభావం అనేది 4 విధాలు ఉంది కదా. ఈ అభావం అనేది ముందు దీన్ని అధ్యయనం చేసి ఈ అభావం 4 విధాలు ఎట్లుంటుంది, దీన్ని ఏ విధంగా దర్శనం చేసుకోవాలా, ఇట్లా భూమిని దర్శనం చేసుకున్నట్టే, నీళ్ళని దర్శనం చేసుకున్నట్టే, అగ్నిని, గాలిని, ఆకాశాన్ని దర్శనం చేసుకున్నట్టే దర్శనం చేసుకోవాలి. భూమి యొక్క అభావాన్ని కూడా దర్శనం చేసుకోవాలా, నీళ్ళ అభావాన్ని కూడా దర్శనం చేసుకోవాలా, అగ్ని అభావాన్ని కూడా దర్శనం చేసుకోవాలా, గాలి అభావాన్ని దర్శనం చేసుకోవాలా, ఆకాశం అభావాన్ని కూడా దర్శనం చేసుకోవాలి. అట్లా చేసుకోగలిగితేనే నీకు సుషుప్తి అర్థం చేసుకోగలుగుతావు. అవును. అవును. ఎంతసేపు ఉన్నదని చెప్తున్నాను, లేదని చెప్పాలి కదా. దాని అభావం కూడా దర్శనం కావాలి కదా. ఇప్పుడు ఉన్నదనే చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను. మాకు ఇప్పుడు గడియారాలలో సెల్సులు అయిపోయినాయి. కింద అక్కడ 2 హాల్లో ఓ గడియారం ఉంది, ఆడో గడియారం ఉంది, లోపల ఒక 5-6 సెల్సులు అవసరం ఉండే. నేను డ్యూరో సెల్ ఉంటాయిగా, అది తీసుకురమ్మని పంపిన. ఆడ పేపర్ తీసుకుపోయిండు, 4 దుకాణాలు అడిగిండు, 4 దుకాణాలు అడిగి లేదని చెప్పిండు. అక్కడ అయ్యేసరికి ఎవరు కొనరు కదా, ఏవో మామూలుగా అయితే రన్నింగ్లు ఉంటాయి, లేవని చెప్పిండ్రు. నువ్వు లేవని అట్లా చెప్పినావు, నువ్వు దర్శించాడు కాబట్టి. అది దర్శిస్తే వస్తూ ఉండాలి కదా. లేదు కదా, మరి లేదనేది కూడా దర్శనమే కదా. నేను దర్శనం అనేది కూడా లేదనేది కూడా దర్శనమే, లేదనేది కూడా దర్శనమే, లేదనేది కూడా దర్శనం అనేది ఇది నీకు ప్రచ్ఛన్నంగా అర్థం కావాలి. లేదన్నది కూడా దర్శనమే. నేను వచ్చా మీ ఆశ్రమానికి, మీరు లేరు, ఆ లేరన్న నేను లేకపోవడం అనేది కూడా ఒక దర్శనమే. ఆ విధంగా ఈ నవద్రవ్యాలు కూడా భావాలు ఎట్లనో అభావాలు కూడా. భూమి అన్ని చోట్ల ఉందా? ఇప్పుడు నీకు నాకు మధ్యలో భూమి ఉన్నదా? మరి లేదనేది అభావమే కదా, లేదనేది అభావమే కదా. ఇప్పుడు నీకు నాకు మధ్యలో నీళ్ళు ఉన్నాయా? మరి లేవు అనేది అభావమే కదా. అభావ ప్రత్యక్షం, ఇది ప్రత్యక్షం అంటారు దీన్ని. సరే, నీకు నాకు మధ్యలో గాలి ఉంది, మీ ఇంట్లో గాలి ఇక్కడ ఉందా? మరి అభావ ప్రత్యక్షం. మరి ఈ నీకు నాకు మధ్యలో ఆకాశం ఉంది, మీ ఇంట్లో ఉన్న గృహాకాశం ఇక్కడ ఉందా? మరి అభావ ప్రత్యక్షం కదా. మీ స్కూల్లో ఎన్నెన్నో వస్తువులు ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయా? అభావ ప్రత్యక్షమే కదా. భావం ఎట్లా ప్రత్యక్షమో అభావం కూడా అట్లా ప్రత్యక్షం అన్నమాట. ఏ భావాన్ని ఏ ఇంద్రియం చేత మనం చూస్తామో ఆ అభావం, దాని అభావం కూడా అదే ఇంద్రియం గ్రహిస్తుంది. ఇది ముందు మనం వంట పట్టించుకోవాలి, ఇది మనం ముందు వంట పట్టించుకోవాలన్నమాట. అందుకనే ఇప్పుడు కరెంటు పోగానే వస్తువులు ఏవి కనబడాయి, కనబడనంత మాత్రాన కాదు మనం లేవని అనొద్దు, మనం లేవని అనొద్దు. మనం ఉన్నాం కదా, అది వస్తువు కనబడలేదు, దానికి ఒక ప్రతిబంధకం ఉంది. ఏం ప్రతిబంధకం ఉందంటే ఆలోకం లేదు. ఇప్పుడు సుషుప్తిలో ప్రతిబంధకం, బుద్ధికి ప్రతిబంధకం. బుద్ధికి కాదు, మనకే ప్రతిబంధకం. ఇప్పుడు మన ఆత్మజ్ఞానం అంటే మన జ్ఞానం కదా, బుద్ధి జ్ఞానం సంబంధం లేదు. ఇది మన గురించే చెప్తున్నది. ఏం చెప్పినా ఉపనిషత్తు ఏం చెప్పినా మన గురించే చెప్తుంది అన్నమాట. సుషుప్తిలో ఇప్పుడు జాగ్రత్త అవస్థలో చూసేది కూడా మనమే కదా. మనం బుద్ధిలో ప్రవేశించి బుద్ధి ద్వారా కంటి దగ్గరికి వచ్చి ఆ కంటిని వస్తువులు గుర్తిస్తాం కదా, అప్పుడు మనం చక్షుర్ బ్రహ్మాయనం. గుర్తించింది ఎవరు? మనమేగా. గుర్తించింది ఎవరు? మనం ఇంక రెండోడు ఎక్కడ ఉన్నాడా? రెండోడు ఎక్కడ ఉన్నాడు? భూతం, దయ్యం ఇంకేదో ఉందా లోపల? మనం బుద్ధిలో ప్రవేశించి మరి చెవి దగ్గరకు వచ్చి శబ్దం వింటున్నాగా, చక్షురు బ్రహ్మ మనమేగా. ఇంకా రెండోడు ఎవడు ఉన్నాడు వినడానికి? ఇంకా మనమే బుద్ధిలో ప్రవేశించి ముక్కు దగ్గరకు వచ్చి వాసన చూస్తున్నాగా, మనమే ఘ్రాణ బ్రహ్మలంగా. వేరెక్కడ ఉన్నాడు? ఇంక రెండోడు ఎవడు ఉన్నాడు? మనమే బుద్ధిలో ఉండి బుద్ధి ద్వారా ప్రయాణించి నాలుక దగ్గరకు వచ్చి అన్ని రుచులు చూస్తున్నాగా, మరి రసన బ్రహ్మ మనమేగా. మనమే బుద్ధిలో ప్రవేశించి
చర్మంలో ప్రవేశించి స్పర్శను గ్రహిస్తున్నాగా. మరి స్పర్శ బ్రహ్మ మనమేగా. మనమే బుద్ధిలో ఉండి మనస్సులో ప్రవేశించి విషయాలను చూస్తున్నాగా. మరి మనోబ్రహ్మ ఎవరు? మనం జాగ్రత్త అవస్థ చెప్తాను కానీ జాగ్రత్త అవస్థలో చెప్తున్నాం. మనమే మరి బుద్ధులు ప్రవేశించి బుద్ధి ద్వారా, అంటే బుద్ధిని నేను అనుకోని బుద్ధి ద్వారా నాలుక మీద ప్రవేశించి మాట్లాడుకుంటున్నాం కదా. మరి వాగ్బ్రహ్మ అయినాం కదా. మరి ఎన్ని బ్రహ్మలైనా మనం ఎన్ని దశ అవతారాలు ఉన్నాయి. ఈడ దశ అవతారాలు ఏడు అంటే ఈయనే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, దశ అవతారాలు. మనం చేతుల్లో ప్రవేశించకపోతే చెయ్యి పనిచేయదు, మనం కాయల్లో ప్రవేశించకపోతే కాళ్ళు పనిచేయదు. మనం బుద్ధిని పక్కన వదిలిపెట్టి అహం బ్రహ్మాస్మి అన్నమనుకో, ఇది దశేంద్రియాలలో ఏది పనిచేస్తుందో చెప్పండిగా. మనం బుద్ధిలో దూరి బుద్ధి ద్వారా ఇంద్రియంలో దూరి మనం చేస్తేనే అవుతుంది అది. బుద్ధి నేను కాదని పక్కకు పోయేసి ఇట్లా మనం ఉన్నామనుకో అయిపోయా. మనది వదిలిపెట్టు. ఇప్పుడు జరిగేది ఏంటంటే, ఇప్పుడు బుద్ధి కానీ మనస్సు కానీ శరీరం కానీ ఇది మనకు ద్వారాలు. వీటి ద్వారా మనం శబ్దస్పర్శ రూపరసగంధాలను, ఇహలోక పరలోకాలను, సుఖ దుఃఖాలను, కర్మలను, పుణ్యాలను, పాపాలను చేస్తున్నాం. బుద్ధిలో మనం ప్రవేశించగా బుద్ధిని నేను అనుకోకుండా, ప్రమాతృ చైతన్యం కాకుండా, మనం ప్రమాతృ చైతన్యం కాకుండా, మనం ప్రమాతృ చైతన్యం కాకుండా మనం ప్రమాతృ చైతన్యం కాకుండా బ్రహ్మదేవులం కాలేము, విష్ణుదేవులం కాలేము, ఈశ్వరులం కాలేము, దశావతారం కాలేము, ఏకాదశి రుద్రులము కాలేము, పరిశుద్ధానంద కాలేము, రాజు కాలేము, పశువు క్రిమి కీడు, ప్రపంచం అంతా శూన్యమైపోతుంది. ఏముండదుగా, మొత్తం విధ్వంసమే, ఏది ఉండదు. ఈ శరీరం నుండి నేను ప్రమాతను కాదు పరమాత్మను అనుకున్నాడు అనుకో, అయిపోయి శరీరం కింద పడిపోయి అది ఏముండదు, బురద అది ఊడిపోతుంది, ఏముండదు, కుర్చీలో ఊడుతుంటుంది. అది ఇంకా ప్రమాత్ర అంటే అధ్యాస. నేను బుద్ధి అనుకోవడమే ప్రమాతృ, నేను బుద్ధి అనుకోవడమే ప్రమాతృ చైతన్యం. నేను ఆత్మను అనుకో, నేను ఏదో పొరపాటుతోటి నేను ఇప్పటివరకు నేను బుద్ధిని అనుకున్నారా బాబు, నేను బుద్ధిని కాదు, బుద్ధి మన వల్ల పని చేస్తుంది, అది ఆ పనిని నా పనిని అనుకొని నేనే కర్తను నేనే భోక్తునని వ్యవహారం చేసిన అధ్యాస వల్ల నేను అసలు కాదు, నేను ఇది అనుకున్నాడు అనుకోండి, ఈ ప్రమాతృపై పరమాత్మ అయిపోతాం. ఇప్పుడు జరిగింది ఏంది ఇక్కడ సుషుప్తిలో జరిగింది ఏంది? ద్వారాలు పోయినాయి అన్నీ. ఇప్పుడు జాగ్రత్త అవస్థలు ఏదైతే బుద్ధి ద్వారా ఇంద్రియాల ద్వారా విషయాల ద్వారా ప్రపంచాన్ని తెలుసుకుంటున్నావో, విషయ ద్వారం పోయింది, ఇంద్రియ ద్వారం పోయింది, బుద్ధి ద్వారం పోయింది. కరెంటు పోతే మనం లేమా? బుద్ధి కరెంటు, బుద్ధి కరెంటు. ఈ ప్రపంచం అంతా వస్తువులు, ప్రపంచం అంతా వస్తువులు, బుద్ధి కరెంటు పోయింది. ఏమి యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి, యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి. ఏమి అంటే ఏదైతే మనం చూస్తున్నామో చూడకనే చూస్తున్నాం. ఎట్లయితే కరెంటు పోయినప్పుడు చూడకనే చూస్తున్నామో, ఏదో మనం టేప్ రికార్డర్ వింటున్నాం, కరెంటు పోయింది, ఆ టేప్ రికార్డర్ ఆగిపోయింది, వినకనే వింటున్నాం, వినకనే వింటున్నాం. అది వినపడట్లేదు అన్న దాన్ని కూడా వింటున్నాం. మనం వింటనే ఉన్నాం. మన వినికిడికి లోపం లేదు, మన చూపుకు లేదు, ఫ్యాన్ ఉంది, కరెంటు పోయింది, ఫ్యాన్ ఆగిపోయింది, మనం ఆ ఫ్యాను మరి ఆ గాలిని చూడకనే చూస్తున్నాం. ఆ ఫ్యాన్ స్పర్శను చూడకనే చూస్తున్నాం. స్పర్శ ఎడిగిపోయింది, స్పర్శేంద్రియం అట్లే ఉంది, అభావ ప్రత్యక్షం అవుతుంది దానికి. లేదని గాలి లేదని ఎవరు చెప్తున్నాడు? అంతే కదా మరి. అర్థమైంది. అగరబత్తీలు వెలిగించినాము, ఇప్పటిదాకా మంచి వాసన వచ్చింది, అగరబత్తీలు ఆరిపోయినాయి, వాసన ముక్కు పోయిందా అయింది? ముక్కు ఉంది కదా, వాసన లేదని చెప్తున్నావు కదా. భావ ప్రత్యక్షం, ఇది అభావ ప్రత్యక్షం. ఆ విధంగా నేను జాగ్రత్త అవస్థలో ఏమేమి బుద్ధి ద్వారా శబ్దస్పర్శ రూపరసగంధాలను బయట చూస్తున్నావో, మళ్ళీ కళ్ళు మూసుకొని లోపల చూస్తున్నావో,
అంటే స్వప్నంలో కూడా, జాగ్రత్తలో కూడా కళ్ళు మూసుకొని చూడవచ్చు, స్వప్నంలో కళ్ళు మూసుకొని చూడవచ్చు. ఈ జాగ్రత్త అవస్థలో బుద్ధి వల్ల కనబడుతుంది మనకు, స్వప్నావస్థలు కూడా బుద్ధి వల్ల కనబడుతుంది. బుద్ధే మనకు కరెంటు, ఆ బుద్ధికి కరెంటు మనమే. మళ్ళీ బుద్ధి ఉంటేనే మనం బుద్ధి ద్వారా చూస్తాం అన్నమాట. ఇప్పుడు బుద్ధి ఉంటే బుద్ధి ద్వారా మనం చక్షుర్ బ్రహ్మ అయితము, శ్రోత్ర బ్రహ్మ అయితము, ఘ్రాణ బ్రహ్మ అయితము, రసన బ్రహ్మ అయితము, వాక్ బ్రహ్మ అయితము, ఎన్నో బ్రహ్మలం అవుతాం మనం. అసలు బుద్ధి లేనప్పుడు మనకు బ్రహ్మత్వం ఏడు ఉంటుందాడా? నా స్వరూపం సాక్షాత్కారం అయిపోయింది స్వామి. అర్థమైందా? ఏవి నా స్వరూపం సాక్షాత్కారం అయిపోయింది. మనం మన స్వరూపంలో ఉన్నాం, మనం మన స్వరూపంలో ఉన్నాం. ఇప్పుడు వస్తువు ఉన్నది చూసినాం, ఇప్పుడు వస్తువు లేదు చూడట్లేదు. ఎందుకంటే ఆ బుద్ధి చూపించేది ఉండింది, మనకు తోడు ఉండింది కదా. ఆ బుద్ధి లేదు కాబట్టి ఇప్పుడు నివాస్ గ్రౌండ్ పోయి అన్నీ చూస్తాం. నివాస్ గ్రౌండే లేకపోతే ఏం చూస్తాం మనం? జాగ్రత్తను చూపించేది బుద్ధే, స్వప్నాన్ని చూపించేది కూడా బుద్ధే. ఏమి ఆ కరెంటు పోయింది, బుద్ధి లేదు. ఎక్కడ పోయిందంటే మన లోపల లయం అయింది. అది ఎందుకు లయం అయిందంటే అది ఎట్లా, దానికి సిస్టమ్ ఉంది అంతే. అది దానికి సిస్టమ్ ఉంది. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి. ఏమి కాబట్టి మనం నిద్రలో చూస్తూనే చూడట్లేదు, మనం చూస్తూనే ఉన్నాం. మనం ఏడికి పోలే, పక్కా మనం ఉన్నాం అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకు పగటిపూటంతా భావ ప్రత్యక్షమే అలవాటైంది, కానీ అభావ ప్రత్యక్షం అనేది జనాలకు తెలియదు కదా. అభావం కూడా ఒకటి ప్రత్యక్షం అనేది జనాలకు తెలియదు. నీకు అభావ ప్రత్యక్షం అని స్పష్టమైన తర్వాత సుషిప్త అవస్థలో నీ స్వరూపం ఏందో ఇప్పుడు శుభ్రంగా ప్రత్యక్షం అయిపోతుంది. ఇట్లా ఈ గ్రంథం రాసేప్పుడు అసలు ఈ యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి అనేది కనీసం ఒక 1000 సార్లు పట్టింది. దీన్ని 1000 సార్లు బట్టి ఒక్కసారి లోపల నుండి స్ఫురణ వచ్చింది. ఆ మరుక్షణమే ఆత్మసాక్షాత్కారం అంతే. అంతకుముందు నాకు అంత ఏదో ఊహించుకునేది, నన్ను నేను ఊహించుకునేది. కలం ఆగిపోయింది, 10-15 రోజులు కలమే ఆగిపోయింది. ఎందుకంటే అది ముందుకు పోవడానికి లేదు కదా, నాకు అనుభవం లేనిది రాయకూడదు కదా. ఏదో ఊహించుకొని రాస్తే పద్ధతి కాదు కదా. ఒక 10-15 రోజులు దాన్ని బట్టి పడి ఏంది ఒక్కసారి అట్లా స్ఫురణ వచ్చేసింది, అయిపోయి అంతే. కన్ను తెరిచే ఉంది, ఏం కనబడతలేదు. కంప్యూటర్ ఉంది ఎదురుగా, కంప్యూటర్ కనబడతలేదు, కన్ను కనబడతలేదు, శరీరం కనబడతలేదు, ఏది కనబడతలేదు. అట్లే ఉన్నా, నా స్వరూపంలో అట్లే ఉన్నా. మళ్ళీ ఎప్పుడోసారి అన్నీ కనబడ్డాయి. ఓహో, అసలు కథ అనేది అర్థమైపోయింది. నేనున్నా త్రికాలాలలో నేనున్నా, జాగ్రత్తలో నేనున్నా, స్వప్నంలో నేనున్నా, సుషుప్తిలో నేనున్నా. అక్కడ భావ ప్రత్యక్షం, ఇక్కడ అభావ ప్రత్యక్షం. చూసేవాడిని నేను ఆత్మ. అంత స్పష్టంగా అర్థమైపోయింది. వండర్ అయిపోయినా నేను. అసలు ఎంత వండర్ అయిపోయినంటే ఒక 15-20 రోజులాగా అసలు ఈ ప్రపంచం ఉండి లేనట్టుగానే ఉంది. 10-15 రోజులకు కానీ నేను మామూలు స్థితికి రాలేకపోయినా. మనం కూడా ఈ అభావ ప్రత్యక్షం అనేది సరిగ్గా మీరు అర్థం చేసుకుంటే, సుషుప్తిలో ఉండే అభావ ప్రత్యక్షాన్ని, యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి, యద్వై తన్న జిఘ్రతి జిఘ్రన్వై తన్న జిఘ్రతి, యద్వై తన్న రసయతి రసన్వై తన్న రసయతి, యద్వై తన్న వదతి వదన్వై తన్న వదతి, యద్వై తన్న శృణోతి శృణన్వై తన్న శృణోతి, యద్వై తన్న మనుతే మన్వానువై తన్న మనుతే, యద్వై తన్న స్పృశతి స్పృశన్వై తన స్పృశతి, యద్వై తన్న విజానాతి విజానానన్వై తన్న విజానాతి. అంత ఒకటే. ఇక ఇక అట్లా చెప్తున్నాడు అనమాట. యద్వై తన్న పశ్యతి పశ్యన్వై తన్న పశ్యతి నహి ద్రష్టురు దృష్టేర్ విపరిలోపో విద్యతే. ఏందయ్యా బాబు చూస్తూనే చూడట్లేదంటే అసలు ముందు అది కనబడతలేదు కదా, ముందు కనబడతలేదు కదా. మరి ఆ కనబడినప్పుడు మనం ఎట్లా చూస్తాము? కనబడట్లేదని చూస్తున్నాగా. మీరు అట్లా అనొద్దు. జాగ్రత్త అవస్థలో చూస్తున్నాము,
సుప్తావస్థలో చూడట్లేదు, జాగ్రత్త అవస్థలో మనం జ్ఞాన స్వరూపులము, సుషుప్తి అవస్థలో అజ్ఞాన స్వరూపులము. అంటే మన జ్ఞానం లేదనుకుంటే సరిపోద్ది కదా. అక్కడ కూడా చూస్తున్నాం అంటే మరి జనాలు వాళ్ళ తలకాయ ఎంత పగిలిపోతుందో వాళ్ళకి ఆలోచన చేసి. అది జాగ్రత్త అవస్థలో కనబడుతుంది కాబట్టి మనం జ్ఞాన స్వరూపులము, జాగ్రత్తలో స్వప్నంలో సుషుప్తిలో ఏం కనబడతలేదు కదా, మనం అజ్ఞానం, మన జ్ఞానం లేదు కదా, అజ్ఞానం స్వరూపులం కదా. ఈ ప్రజ్ఞానం బ్రహ్మలో ప్రజ్ఞ అనేది అశాశ్వతం అని రాయి. అంటే ఒకప్పుడు ఉంటుంది, ఒకప్పుడు ఉండలేదు. ప్రత్యక్ష అనుభవం కదా. మనకు అనుభవంలోనే ఉంది. పిల్లోనైనా అడుగు, మనకు జాగ్రత్త అవస్థలో కనబడుతున్నాయి, స్వప్నావస్థలో కనబడుతున్నాయి, సుషుప్తి అవస్థలో ఏం కనబడతలేదు. మరి అక్కడ జ్ఞానం ఉంది, ఇక్కడనేమో అజ్ఞానం ఉంది కదా. మరి అప్పుడు జ్ఞానం అనేది జాగ్రత్త స్వప్నంలో ఉంది, సుషుప్తిలో లేదు కదా. మరి అప్పుడు ప్రజ్ఞానం అని ఎందుకు అంటావు? ఉంటే ఆత్మ ఉంటే ఉండని, ఆత్మ ఉంటే ఉండని. కానీ దాంట్లో జ్ఞానం అనేది అది ఉన్నది అనే దానికంటే లేదంటేనే జనాలకు మంచిగా అర్థమవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుండంటే ఇప్పుడు అట్లా అనడానికి వీలేదయా. నహి ద్రష్టు దృష్టే విపరిలోపో విద్యతే. ద్రష్టు అంటే మనకు, దృష్టి అంటే చూసేది ఉంది కదా. మీరు నన్ను చూస్తున్నారు కదా, దాన్ని దృష్టి అంటారు. మీరు చెవుతో వింటున్నారు కదా, అదని శ్రవణ దృష్టి, దాన్ని శ్రవణ దృష్టి అంటారు. దృష్టి అంటే ప్రత్యక్షం, ఇడ శ్రవణ దృష్టి. అయితే ఇక్కడ నహి ద్రష్టు అంటే మనకు, మనం ద్రష్టలం కదా, చూసేది కదా. జాగ్రత్తను చూసేది మనమే, స్వప్నం చూసేది మనమే, సుషుప్తిని కూడా చూసి పొద్దున్నే లేచి అహం సుఖం అస్వాప్సం నకించిది అవే దిశ మహా హాయిగా పండుకున్న సుషుప్తులని అనుభవాన్ని చెప్తున్నాం కదా. మనం ద్రష్ట, మనకు దృష్టి ఉంది కదా, మనకు దృష్టి ఉంది కదా. ఇది నా బుద్ధి, ఇది నా మనస్సు, ఇది నా భార్య, ఇది నా పిల్లలు, ఇది వాకిలు, ఇది ఇల్లు, ఇదంతా ప్రపంచం అంతా మన దృష్టి ఉంది కదా. ఈ దృష్టి చూసే స్వభావం ఉంది కదా మనది, చూసే స్వభావం ఉంది కదా, దాని దృష్టి అంటారు. చూసే స్వభావం. ఆ చూడడం అంటే కన్నుతో నువ్వు విన్నావనుకో, చెవితో మీరు విన్నారనుకోండి, అవి శబ్దాన్ని చూసినట్టు మీరు, ఆ చూసేదాన్ని వినడం అంటారు, ఆ చూడడాన్ని వినడం అంటారు. అంతే. ఈ మన ద్రష్ట ఉంది కదా, ఈ ద్రష్ట అంటే చూడడం ఉంది కదా, ఈ చూడడం అనేది ఉంది కదా, ఆ చూసేది అనేది మన దగ్గర లోపించదు. అది ఎప్పుడూ ఉంది, అది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే మనం నిత్యం, మనం నిత్యం. ఎట్లయితే సూర్యుడు ఉన్నాడనుకో, సూర్యుడికి తన యొక్క వేడి, తన యొక్క రూపము, రంగు ఉంటుంది కదా, అవి పోవు కదా, అవి ఎప్పటికి ఉంటాయి కదా, అది దాని స్వరూపం కదా. ఆ విధంగానే మనం కూడా ఏదైతే ప్రపంచాన్ని చూసే ద్రష్టృత్వం ఉంది కదా, దృష్టి ఉంది కదా, మన దృష్టి, ఆ దృష్టి అనేది లోపించదు. అంటే చూసే గుణం. కరెంటు పోయినా మనం చూస్తూనే ఉంటాం. కరెంటు పోయింది, ఏదో పరిస్థితుల వల్ల చూడలేకపోయినాం, కానీ మనం చూపు పోయిందా? ఆ విధంగానే సుషుప్తిలో బుద్ధి లేదు, ఇంద్రియాలు లేవు, అవి లేవు, ఇవి లేదు, కారణం అయింది, కానీ మనం చూస్తూనే ఉన్నాం. సుషుప్తిలో కూడా మన యొక్క ద్రష్టృత్వం ఉంది కదా, మనం చూసేది అనేది సుషుప్తిలో కూడా చూడడం అనేది అట్లే ఉంటుంది, దానికి లోపం అనేది ఉండదు. ద్రష్ట యొక్క దృష్టి, దృష్టేర్ ద్రష్ట, ద్రష్టృత్వం అంటే మన యొక్క చూపు, మన యొక్క చూపు, మన యొక్క చూపు, మన యొక్క చూపు రెండైనవి. అంటే మనం కర్త, అది కార్యం. మనం చూస్తున్నాం కదా, కర్మగాలే, మనము చూస్తున్నాం, కర్మగాలే, కర్మ అయింది కదా. ఈ చూస్తున్నాం అనేది జాగ్రత్తలో స్వప్నంలో ఉంది, సుషుప్తి లేదు కదా. సుషుప్తిలో లేనప్పుడు నువ్వు ఉంటే ఉండు, కానీ నీ ద్రష్టృత్వం లేదు కదా. ద్రష్టృత్వం ఇప్పుడు ఏదైనా దృశ్యం ఉంటే ద్రష్టృత్వం ఉంటుంది, దృశ్యం ఉంటే ద్రష్టృత్వం. ఏదైనా వస్తువు ఉంటే నువ్వు సాక్షి, వస్తువు లేనప్పుడు నీకేం సాక్షిత్వం ఉంటుంది? ఇప్పుడు కోర్టులోకి పోతారు,
ఎవరినంటే ఆయన పిలుస్తారు, చూసినానే పిలుస్తారు. నువ్వు కంటితో చూసినావు అని అడుగుతారు వాడు. అప్పుడే సాక్షి అవుతారు. అవును. నేను చూడలేదు కానీ సాక్షిని అయితే అంటే ఎవరైనా రాణిస్తారు కోర్టులోకి? శంకరుల పూర్వపక్షాన్ని సిద్ధాంతాన్ని అద్భుతంగా చెప్తున్నారు స్వామి. నేను చెప్పేది ఏం కాదు, ప్రపంచంలో అనుభవంలో ఉండేది కదా, అనుభవంలో ఉండేది కదా. కాబట్టి సాక్షిత్వం అనేది వస్తువు ఉంటేనే సాక్షిత్వం సిద్ధిస్తుంది. వస్తువు లేనప్పుడు సాక్షిత్వం ఎట్లా సిద్ధిస్తుంది? సాక్షిత్వం సిద్ధించదు. కాబట్టి ద్రష్టు అనేది ఉంది. ఆత్మ ఉంటే ఉండాలి, నువ్వు ఉంటే ఉండని. నీకు ద్రష్టృత్వం ఉంది కదా, ఈ ద్రష్టృత్వం అనేది జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఆపాదింపబడ్డది. ఏమన్నది? ఆపాదింపబడ్డది. సుషుప్తిలో లేదు. కాబట్టి నువ్వు ఉంటే ఉండు, నీ ద్రష్టృత్వం అనేది వచ్చిపోతుంది, వచ్చి పోతుంటుంది. నీ జ్ఞానం ఉంటే ఉండని, నీకు ద్రష్టృత్వం ఉంది కదా. సాక్షిత్వం అనేది జాగ్రత్త అవస్థలో ప్రపంచానికి సాక్షి. ఏ ప్రపంచానికంటే నీ ప్రపంచం అనేది నా ప్రపంచం నాది. స్వప్నావస్థలో స్వప్న ప్రపంచానికి సాక్షి. నీ స్వప్నం అనేది నా స్వప్నం నాది. ఆ విధంగానే సుషుప్తిలో అది లేదు కదా. కాబట్టి ద్రష్టృత్వం అనేది ఆ పదం ఎందుకు? అది గౌణం, ముఖ్యం కాదు. ఎందుకంటే నువ్వు ఉన్నావు కానీ నీ ద్రష్టృత్వం ఉంది కదా. నువ్వు సాక్షిత్వం అనేది జాగ్రత్త అవస్థలో ప్రపంచానికి సాక్షి అయినావు, స్వప్నావస్థలో ప్రపంచానికి సాక్షి అయినావు. సుషుప్తి అవస్థలో అట్లా సాక్షిత్వం నీకు లేదు కదా. లేనప్పుడు అది గౌణంగా పెట్టుకోరాదు. గౌణంగా పెట్టమంటే అది ఎట్లా కుదురుతుందయ్యా బాబు? గౌణంగా పెట్టడం అంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యునిలో ప్రకాశము, సూర్యునిలో రూపం. ఎందుకంటే రూపాల కలయికనే కదా ప్రకాశం అనేది. సూర్యునిలో రూపము, సూర్యునిలో ప్రకాశం. దాన్ని వదిలి అది ఎట్లుంటుంది? దాన్ని వదిలి ఎట్లుంటుంది? అందుకని సూర్యుడిని మనం దీంట్లో ఉదాహరణగా తీసుకొని సూర్యునిలో అందుకని జ్యోతి అని శబ్దం పెట్టుకున్నాం. జ్యోతి అని శబ్దం పెట్టుకున్నాం అనమాట. జ్యోతి సూర్యునిలో ఏ విధంగానైతే ఆ ప్రకాశము, ఆ రూపము ఏ విధంగా పోదో ఆ విధంగాలే ఆ ద్రష్టృత్వము, ఆ జ్ఞానం అనేది మా స్వభావం. అది వేరు చేయడానికి వీలు పడదు. అది ఎప్పటికి ఉంటుంది. వస్తువు ఉన్నప్పుడు అది నీకు ద్రష్టగా అనిపిస్తుంది. వస్తువును చూసినప్పుడు ద్రష్టగా నీకు అనిపిస్తుంది. కానీ లేనప్పుడు కూడా నేను ద్రష్టనే. అప్పుడు భావానికి ద్రష్ట, ఇప్పుడు అభావానికి ద్రష్ట. ద్రష్టృత్వం ఏడికి పోయింది? నాది ఎప్పుడు ఉందన్నమాట. కాబట్టి ఇట్లా ఆగంతకం, ఇట్లా ద్రష్టృత్వం ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉన్నది అనేది అట్లా అనొద్దు. అది కుదరదు అంటారు. కుదరదు. సరే అట్లయితే కుదరకపోతే కానీ మరి ఒకప్పుడు చూస్తాం ఒకప్పుడు చూడమని అంటున్నావు కదా. జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ప్రపంచం చూస్తున్నావు, సుషుప్త అవస్థలో చూడట్లే. ఇదైతే మీరే చెప్తున్నారు కదా. అంటే అవును, మేమే చెప్తున్నాం. మరి అట్లాంటప్పుడు ఈ చూస్తున్నాము చూడట్లేదు, అది ఇట్లాంటిది ఏడ ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చేత్త, భేత్త, చేత్త అంటే ఒక వస్తువును రెండు వస్తువులుగా చేస్తారు కదా. ఆ విధంగానే ఈ చిద్దు ధాతువు ఉంది కదా. చిద్దు ధాతువు ఒక వస్తువును రెండు వస్తువులను చేసే విషయంలో వాడతారు. త్రిచ్చి ప్రత్యయం అవుతుంది అన్నమాట. త్రిచ్చి ప్రత్యయం ఏంటంటే ఎప్పుడు వాడు చేత అంటే పుట్టి నుండి సచ్చింది కొట్టుకుంటూనే కూర్చుంటాడా? ఒక కర్రలు వచ్చినప్పుడు కొడతాడు, లేకపోతే లేదు. కానీ నువ్వు చేత అన్నంత మాత్రాన 24 గంటల చేతృత్వం ఉంటుందా? ఉండదు కదా. ఈ చేతృత్వం అనేది ఒక నైమిత్తికం. ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు. ఎట్లనో ఈ ద్రష్టృత్వం కూడా ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు అనరాదా అంటాడు. ఎందుకంటే మరి ప్రపంచంలో ఉంది కదా చేత్త భేత్త అంటే వాడు చేత్త అంటారు. కట్టెలు కొట్టేవాడిని బతకరా అంటాడు. కట్టెలు కొట్టేవాడు అంటే 360 కొట్టుకుంటూనే కూర్చుంటాడా? అదొక కార్యము. అవసరం ఉన్నప్పుడు పగలగొడతాడు. పగలగొట్టిన పేరు ఉంటుంది కదా. అట్లనే నువ్వు ఒకవేళ పేరు పెట్టుకుంటే పెట్టుకో, కానీ ఆ పని మాత్రం ఉండదు అని చెప్తారు. ద్రష్టృత్వం, నేను ద్రష్ట అని నువ్వు పేరు పెట్టుకో, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ అనిత్య ద్రష్ట, అనిత్య ద్రష్ట కదా. మరి నువ్వు పేరు పెట్టుకుంటే పెట్టుకున్నాయా, నీకు అంత ఇబ్బందిగా ఉంటే
నేను ద్రష్ట అని పేరు పెట్టుకో. దృష్టే నహి ద్రష్టురు దృష్టేరు విపరిలోపో విద్యతే అన్నాడు కదా. మరి అట్లా నీ ఎప్పుడు విపరిలోపం లేకుండా ఎప్పుడు నువ్వు ద్రష్ట అని నువ్వు పేరు పెట్టుకో. కానీ నీ పని మాత్రం ఒకప్పుడు అవుతుంది, ఒకప్పుడు అవుతలేదు. కట్టెలు కొట్టేవాడు చేత్త అని పెట్టుకున్నట్టుగా నువ్వు కూడా ఇట్లా ద్రష్ట అని పెట్టుకో. ఒకసారి జాగ్రత్త అవస్థలో స్వప్నావస్థలో ఉంటుంది, సుషుప్తిలో ఉండదు. దానికేముంది, దానికి ఏం ఒప్పుకో అంటాడు. అంటే నేను అట్లా ఇప్పుడు తృచ్ఛపత్యాన్ని తీసుకొని తృచ్ఛపత్యం అనిత్య విషయంలో వాడతారు దాన్ని. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేని దాన్ని వాడతారు. మరి ఆ విధంగానే ప్రకాశయిత అనేది సూర్యుని కూడా పేరుంది. అదే తృచ్ఛపత్యం ఉంది, తృచ్ఛపత్యం ఉంది. మరి ఈడ చేత్తారో భేత్త అన్నట్టు ప్రకాశితారో అని సేమ్ అట్లే అదే విభక్తి ప్రత్యయాలు అట్లే ఉంటాయి. సో జుసమ్మ అన్నీ అదే ప్రత్యయాలు అవుతాయి. మరి ఇక్కడ తృచ్ఛ ప్రత్యయం వాడినట్టు అక్కడ అనిత్యానికి వాడినట్టు నిత్యానికి కూడా వాడండి కదా. మరి సూర్యుడు కూడా ప్రకాశిస్తున్నాడు అంటే ఆయన సూర్యుని ప్రకాశం ఒకప్పుడు వచ్చి ఒకప్పుడు లేకుండా పోతుందా? ఎప్పుడు ఉంటుంది కదా. ఆ విధంగానే ఇక్కడ కూడా తీసుకో. మన యొక్క ద్రష్టృత్వం అనేది ఎప్పుడు ఉంటుంది. ఉంటే భావము లేకపోతే అభావం. జాగ్రత్త స్వప్నాలలో భావ ప్రత్యక్షము, స్వప్న సుషుప్తిలో అభావ ప్రత్యక్షం. మా ద్రష్టృత్వం అనేది ఎక్కడికి పోనే పోదు. నహి ద్రష్టురు దృష్టేరు విపరిలోపో విద్యతే. ఎందుకంటే అవినాశిత్వాత్. ఎందుకంటే మనము అవినాశి, అవినాశి. సూర్యుడని ఒకప్పుడు నశిస్తాడేమో కానీ మనం నశించే వాళ్ళం కాదు, అవినాశి. మేము అవినాశి అయినప్పుడు నా ద్రష్టృత్వం కూడా అవినాశి. సూర్యుడు నిత్యమైనప్పుడు సూర్యునిలో ఉన్న ప్రకాశము రూపం ఎట్టయితే నిత్యమో ఆ విధంగానే నేను నిత్యం కాబట్టి నా ద్రష్టృత్వం కూడా నిత్యమే. ప్రపంచం ఉన్నా నేనుంటా, ప్రపంచం లేకపోయినా నేనుంటా, ప్రపంచం ఉన్నా చూస్తా, ప్రపంచం లేకున్నా చూస్తా. నా ద్రష్టృత్వానికి నాకు భంగమే లేదండి. నహి దృష్టేరు విపరిలోపో విద్యతే అవినాశిత్వాత్. దానికి కారణం చెప్తుంది, అవినాశిత్వాత్. మాకు నాశనం లేదు. కారణ శరీరం పుట్టింది, సూక్ష్మ శరీరం పుట్టింది, స్థూల శరీరం పుట్టింది. నేను పుట్టలేదు కదా, అనిత్యం కాదు కదా. నేను నిత్యం. నేను నిత్యం కాబట్టి నా స్వభావం కూడా నిత్యమే. నా స్వరూపమే ఆ ద్రష్టృత్వం. నా స్వరూపమే, నాకు భిన్నం కాదు. నేను వేరు, నా స్వరూపం వేరు కాదు. సూర్యుడు వేరు, సూర్యుని ప్రకాశం వేరు ఎట్లా కాదో ఆ విధంగానే నేను వేరు. నేను ప్రపంచాన్ని చూసే దృష్టి ఉంది కదా, దృష్టి వేరు కాదు. నేనే దృష్టే నేను. జాగ్రత్త స్వప్నాలలో భావదృష్టి, సుషుప్తిలో అభావ దృష్టి. ఈడ భావాన్ని చూస్తున్నా, అట్లా అభావాన్ని చూస్తున్నా. దేని అభావం అంటే దేని భావం చూసినావు దాని అభావం. నువ్వు జాగ్రత్త స్వప్నాలలో దేని భావ ప్రత్యక్షం చేసుకున్నావు దాని అభావ ప్రత్యక్షం. సింపుల్. ఈడ అక్కడ నువ్వు దేనికి సాక్షి అయినావో ఇక్కడ దాని అభావాన్ని సాక్షి అయినావు. సింపుల్, ఏమి లేదు. ఎత్ర సుప్తు నకంచన కామం కామయితే నకంచన స్వప్నం పశ్యతి. మరి ఉంటే మరి ఒకవేళ జ్ఞానం, మరి ఒకవేళ నీ స్వభావమే ఎప్పుడు సరే, నువ్వు జ్ఞానస్వరూపుడివేగా, నువ్వు ద్రష్టవే, జ్ఞానస్వరూపుడివే. నీకు ద్రష్టృత్వం పోలేదు, జ్ఞానస్వరూపం పోలేదు. ఎందుకంటే ద్రష్ట నిత్యమైనప్పుడు జ్ఞానస్వరూపం కూడా నిత్యమవుతుంది కదా. మరి ఎందుకు చూడట్లేదు సుషుప్తిలో? ఎందుకు అయినా సరే ఎందుకు చూడట్లేదు? నువ్వు ద్రష్టవే, నీ జ్ఞానం కూడా మరి నిత్యమే, మరి ఎందుకు చూడట్లేదు అంటే దానికి ప్రతిబంధకం ఉంది. ఏం ప్రతిబంధకం ఉందంటే ఈ ప్రపంచాన్ని చూపించే బుద్ధి లేదు, ఆ బుద్ధికి సహకరించే మనస్సు లేదు, ఆ మనస్సుకు సహకరించే ఇంద్రియాలు లేవు, ఆ ఇంద్రియాలకు వీటన్నిటికి సహకరించే స్థూల శరీరం లేదు, ఈ వీటికి అన్నిటికీ సహకరించే బయటి ప్రపంచం లేదు. అవి లేనందువల్ల నేను చూస్తలేను కాబట్టి నా చూపు లేక చూడట్లేదు కాదు. సుషుప్తి నుండి మనం పొద్దున్నే లేస్తాం చూడు, లేవంగానే ఫస్ట్ బుద్ధి పుడుతుంది. బుద్ధి పుడుతుంది మనలోనే. ఆ బుద్ధి ఎట్లుంటుంది అనేది మనకు తెలీదు, మనకు దాని స్వరూపం లేదు. కానీ ఆ బుద్ధి పుట్టిన తర్వాత నేను అనే స్పృహ వస్తుంది. ఫస్ట్ స్పృహ నేను అని వస్తుంది. నేను
ఆ నేను అనేది ఎంత సూక్ష్మంగా ఉంటుందంటే దానికి ఒక ఆకారం ఉండదు, అవును, దానికి ఒక ఆకారం ఉండదు. నేను అనిపిస్తుంది. మేము అట్లా అభ్యాసం చేసేది. అసలు నేను అనేది ఎక్కడ పుట్టింది అనేది లేవంగానే ఎంబడిగా దాని మీద దృష్టి పెట్టేది. నేను అనేది ఆ నేను అనేది ముందు ఇక్కడ కలుగుతుంది హృదయంలో. నేను కలిగిన తర్వాత ఆ నేను శరీరంలో వ్యాపించి శరీరం నేను అనిపిస్తుంది. తర్వాత ఇంద్రియాలు నేను అనిపిస్తుంది, శరీరం నేను అనిపిస్తుంది, ఇంక ప్రపంచం నా ఇల్లు అనిపిస్తుంది, నా భార్య అనిపిస్తుంది. ఇంకంత తర్వాత అన్నమాట సంక్రమిస్తుంది అన్నమాట. ఇది తర్వాత సంక్రమిస్తుంది. ఈ సంక్రమణ పద్ధతి అనేది లేదు సుషుప్తిలో. ప్రపంచం అంతా మాయమైపోయింది, మనం ఉండం. నై ద్రష్టురు దృష్టే విపరలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేతు. మనకు భిన్నంగా బుద్ధి ఉంటే ప్రపంచాన్ని చూపిస్తుంది. ఆ ప్రపంచాన్ని చూపిస్తే బుద్ధి లేనప్పుడు ఇక చూసేది ఏముందాడా? ఆ చూపించేది బుద్ధి అనేకాన్ని. ఇప్పుడు నీకు నేను, నువ్వు వేరు నేను వేరు కదా, అది తప్పు. అది తప్పు. మనం ఒకలమే కానీ బుద్ధి రెండు చేసింది. ఆ బుద్ధి లేదు, నన్నుగా చేసింది, నిన్నుగా చేసింది. అందుకే భిన్నం అనే భ్రమను కలిగించేది బుద్ధి అన్నమాట. భిన్నం అనే భ్రమను కలిగించే బుద్ధి అనేది మనకి అప్పుడు లేదు, అప్పుడు లేదన్నమాట. అందుకే మరి నహి ద్రష్టురు దృష్టే విపరలోపో విద్యతే అవినాశిత్వాతు నతు తద్వితీయమస్తి. మరి ఎందుకు చూడట్లేదంటే నతు తద్వితీయమస్తి. మరి జ్ఞానం ఉంటే ఉండాలి కదా మనకు. జ్ఞానస్వరూపం జాగ్రత్తలో స్వప్నంలో ఉన్నప్పుడు సుషుప్తిలో కూడా ఉండాలి కదా. ఎందుకు ఉండట్లేదంటే ఉన్నది, కానీ అక్కడ రెండో వస్తువును చూపించే రెండో వస్తువు లేదు ఆడ. నతు తద్వితీయమస్తి తతోన్యత్ విభక్తం. అంటే మనకు భిన్నంగా ఏదన్నా వస్తువు అనేది ఉంటే చూడడానికి వీలవుతుంది. వస్తువు లేదు. అది ఎందుకు లేదంటే చూపించే బుద్ధి లేదా, చూపించే బుద్ధి లేదన్నమాట. దీనికి సింపుల్గా చెప్పుకోవాలంటే ఎట్లా ఉంటుందంటే, మనం ఉన్నాం కానీ ఆడ అభావాన్ని చూస్తున్నాం. ఇప్పుడు భావానికి సాక్షి, అప్పుడు అభావానికి సాక్షి. ఎట్లా సాక్షి? పొద్దున్నే లేచి నాకేం కనబడలేదు అని అంటంగా. మరి సాక్షిగా అంది ఎట్లా అన్నావు? సాక్షి కాబట్టి అన్నా. ఏమయ్యా ఆడ పిల్లోడు ఉన్నాడంటే లేడన్నావు. లేడనేది చూసే కదా అంటున్నావు. ప్రపంచం యొక్క అభావం, జాగ్రత్త స్వప్న ప్రపంచం అభావానికి ద్రష్టమైనవు కదా నువ్వు. కాబట్టి జాగ్రత్త స్వప్నాలలోనేమో భావానికి ద్రష్ట, భావ అభావాలకు రెండింటికి ద్రష్ట, రెండింటికి ద్రష్ట ఉంటుంది. ఇక్కడ భావ అభావాలు రెండు ఉంటాయి. ఇక్కడ అక్కడనేమో కేవలం అభావానికి ద్రష్ట. మన ద్రష్టత్వం మనం పోలేదు, మన ద్రష్టత్వం పోలేదు. మనకు నిత్యం, మనం నిత్యం ఎట్టనో మన జ్ఞానం కూడా అట్లే నిత్యం. మన జ్ఞాన స్వరూపానికి ఏ భంగము లేదు. ఇప్పుడు ఎట్లా జాగ్రత్త అవస్థలో చూస్తున్నాం, అప్పుడు కూడా అట్లనే కంటితో చూస్తున్నాము, చెవితో వింటున్నాము, ముక్కుతో వాసన చూస్తున్నాము, నాలుకతో రుచి చూస్తున్నాము, చర్మేంద్రియంతో స్పర్శాన్ని గ్రహిస్తున్నాం. మొత్తం దేశేంద్రియాలతో 10 పనులు అక్కడ చేస్తూనే ఉన్నాం. ఆ చేసే స్వభావం మనకు చావదు, అట్లే ఉంటుంది. ఆ చూసే స్వభావం మనకు చావదు. ద్రష్టత్వం అనేది చావాలి. విషయం కొంచెము ఎందుకంటే ఇక్కడనే చాలామంది ఇప్పుడు బోల్తా కాదు, అర్థం కాని విషయం ఇది. జాగ్రత్త అంటే అర్థం అవుతుంది, స్వప్నం అంటే అర్థం అవుతుంది. ఇట్లాంటిది కొంచెము మంచిగా గురువు దగ్గరికి, తెలిసిన గురువు దగ్గరికి పోయేసి అర్థం కాకపోతే, ఇప్పుడు మీరు ఇప్పుడు ఉపన్యాసం విన్నారనుకో, మీరు బహుశా మళ్ళీ అర్థం కాకపోవచ్చు కూడా, అర్థమైనట్టుండి అర్థం కాకుండా కూడా పోవచ్చు. అది అర్థమైతే నీకు సమాధి వస్తుంది. నీకు ఇది అర్థమైందనుకో మరుక్షణమే సమాధి వచ్చేస్తుంది. అట్లా ఒకవేళ నీకు సమాధి కలగలేదనుకో, నీ స్వరూప స్థితి నీకు అవగాహన కాలేదనుకో, మీకు మంచిగా ఈ వేదాంతం తెలిసి శ్రోత్రియం బ్రహ్మనిష్టం అంటారు కదా, చాలా చక్కగా తెలిసి అనుభవం ఉన్న వాళ్ళ గురువు దగ్గరికి పోయి 1-4 సార్లు అడిగి బాగా తెలుసుకొని అది అనుభవం అయిన తర్వాతనే మళ్ళీ 4వ పాదానికి వెళ్ళాలి. ఎందుకంటే ఇది అర్థం కాకపోతే అది అర్థం కాదు, ఇది అర్థం కాకపోతే అక్కడ అర్థం కాదు.
ఎందుకంటే ఇక్కడ అభావం అనేది ఒకటి ఉంది కదా ఇంకా. అవును ఆ? అవును అభావం అనేది ఒకటి ఉంది కదా. నేనేం చూడట్లేదు అనేది ఒక అభావం ఉంది కదా. ఉంది ఒకటి ఉంది కదా, ఏదో ఒకటి ఉంది కదా. ఉంది ఉంది అభావం ఉంది ఉంది కదా. ఉంది. మరి అభావం ఉన్నది దాన్ని కూడా వదిలిపెట్టి నీ స్వరూపంలో ఉండాలి కదా. ఎట్లయితే నీకు ఇప్పుడు ఎట్లయితే జాగ్రత్త ప్రపంచానికి ద్రష్టమై ఇబ్బందులు మన బంధనం అయిందో, అభావ ప్రత్యక్షం కూడా అంతే బంధనము. బంధనం నాకు ఎక్కడుంది? బంధనం నాకు లేదు. మరి బంధనం నీకు లేకపోతే వ్యవహారం చేయకూడదు కదా. నేను ఎక్కడ చేస్తున్నాను వ్యవహారం? నేను ఎక్కడ చేస్తున్నాను వ్యవహారం అంటే ఇప్పుడు నీకు చేస్తున్నట్టు అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది అంటే బుద్ధికి సంబంధించింది, నేనేం చేయట్లేదు. బుద్ధికి సంబంధించిందంటే ఇప్పుడు మన అనుభవంలో ఎట్లుంటుందంటే మనమే చేస్తున్నట్టు, మనమే చేస్తున్న అనుభవం మనకు ఉంది కదా. ఆ అనుభవం ఉన్నదంటే అధ్యాసం ఉన్నట్టే అన్నమాట. అధ్యాసం ఉన్నట్టే. మనం జాగ్రత్త స్వప్నాలు చూస్తున్నాం, జాగ్రత్త స్వప్నాల్లో ప్రపంచం చూస్తున్నాము, సుషుప్తిలో ప్రపంచం చూడట్లేదు. ఈడనేమో భావ ప్రత్యక్షం, అక్కడనేమో అభావ ప్రత్యక్షము. ఈ రెండు ప్రత్యక్షాల్లో మనమే అంటే మనం జ్ఞానస్వరూపులం కాబట్టి ఇది చూస్తున్నాము అది చూస్తున్నాము అనేది. ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, రెండు ఉన్నాయి కదా. అవి రెండు వదిలిపెట్టి మనస్వరూపంలో ఉండాలి కదా. మనస్వరూపంలో ఉండాలంటే అయిపోయింది ఇంకా. ఇక అప్పుడు దాన్ని అద్వైతం అంటారు. ఇప్పుడు ఇక ద్వైతంలోనే ఉన్నాం. ఇప్పుడు ఇట్లా త్రైతం, ఒకటి జాగ్రత్త అయిపోయి, ఒకటి స్వప్నం అయిపోయి, ఒకటి సుషుప్తి అయిపోయి, త్రైతంలో ఉన్నాం మనం ఇప్పుడు. యద్వైతన్న పశ్యతి పశ్యన్వైతన్న పశ్యతి నహి ద్రష్టురు దృష్టేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్పశ్యేత్ యద్వైతన్న జిఘ్రతి జిఘ్రన్వైతన్న జిఘ్రతి నహి ఘ్రాతురు ఘ్రాతేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యజ్జిఘ్రేత్ యద్వైతన్న రసయతి రసయన్వైతన్న రసయతి నతు రసయితూ రసయితేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్రసేత్ యద్వైతన్న వదతి వదన్వైతన్న వదతి నహి వక్తుర్వక్తేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్వదేత్ యద్వై తన్న శృణోతి శృణోన్వై తన్న శృణోతి నహి శ్రోతురు శృతేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యశృణుయాత్ యద్వై తన్న మనుతే మన్వానో వై తన్న మనుతే నహి మంతుర్మతేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యనుమన్వీత యద్వై తన్న స్పృశతి స్పృశన్వై తన్న స్పృశతి నహి స్పృష్టు స్పృష్టేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యత్ స్పృశేత్ యద్వై తన్న విజానాతి విజానన్వై తన్న విజానాతి నహి విజ్ఞాతుర్విజ్ఞాతేర్విపరలోపో విద్యతే అవినాశిత్వాత్ నతు తద్వితీయమస్తి తతోన్యద్విభక్తం యద్విజానీయాత్. రేపు చెప్పుకున్నాను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.